గుంపులుగా ఆయన దగ్గరికి మోసుకొని వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఆయన వస్త్రము చెంగు ముట్టడానికి ఆయన అనుమతిని కోరినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన ప్రార్థన చేయవలేదు. ఈ రోగులందరూ వచ్చి నీ వస్త్రాన్ని ముట్టుకుంటారయ్యా, ఆ అనుమతి దయచేయమని వాళ్ళందరూ కూడా నాడు ప్రభువుని అడిగినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన వస్త్రము చెంగును ముట్టిన ప్రతి ఒక్కరూ కూడా వారి రోగముల నుండి వారు విడుదల పొందినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అందుకని గమనించాలి, రోగులు ఆ రోగుల కొరకు నేను వచ్చాను, వారు స్వస్థపరచడానికి అని ప్రభు చెప్పినట్టుగా చూస్తూ ఉంటున్నాం. రెండవది, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుదని. గమనించాలి, ఎవరి కొరకు వచ్చాడంటే రెండవది పాపులు మారు మనసు పొందాలి. పాపులు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. కనుక పాపులు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చి వారు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి వారు రక్షణ పొందాలి. కనుక వారిని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకని పిల్లల గమనించాలి, దేవుని బిడ్డలమైన మనందరం కూడా మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ప్రతి ఒక్కరూ కూడా ప్రియులారా మారు మనసు ప్రియులారా పొందాలి. దేవుని వాక్యము వినిన తోడనే వెలుగు కలుగును. దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మనం ఏం చేయాలి? మన తప్పుల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై మనందరం కూడా ప్రియులారా మారు మనసు పొందవలసిన వారమైతున్నాం. కనుక మారు మనసు లేకపోతే ప్రియులారా దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుకోలేము, దేవుని యొక్క దీవులను మనం పొందుకోలేము. కనుక చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను బాప్తిసం పొందాను, నేను మారు మనసు పొందాను అని అనుకుంటూ ఉంటారు. కనుక గమనించాలి, బాప్తిసం వేరు, మారు మనసు వేరు. మారు మనసు అనేది ప్రియులారా ప్రతిరోజు కనుక దేవుని ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మారు మనసు పొందాలి. మనము అనేకమైన విషయాలు పాపం చేస్తుంటాం, అనేకమైన విషయాలు దేవునికి వ్యతిరేకంగా జీవించుంటాం. కనుక ఆ విషయంలో ఏం చేయాలి? మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా మన తప్పులు, మన పాపములు, మన అపరాధములు కూడా ఏం చేయాలి? మనము మారు మనసు పొందాలి. కనుక ఎవరైతే ప్రియులారా దేవుని వాక్యాన్ని విని పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారు ప్రియులారా, అటివారు దీవించబడుతుంటారు. అందుకని చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం కీర్తనలు 139వ కీర్తన 139వ కీర్తన 23వ వచనం 24వ వచనం చదువుకుందాం. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. చాలు. చూడండి, ఇక్కడ గమనించాలి, మనం అందరం కూడా ప్రియులారా దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని అడగాలి, నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా తెలుసుకో, నీ ఆయాసకరమైన మార్గము
నా యందు ఏమున్నదో పరిశీలన చేయి.